అయితే గురుగారు ఇంకోటేంటంటే చాలామంది ఖాళీ కడుపుతోనే పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాతనే తిందాము అని. అలా ఏమి అల్పాహారం తీసుకోకుండా పూజ చేయొచ్చా? లేకపోతే అల్పాహారం ఏమైనా తీసుకున్న తర్వాత కూడా పూజ ఏదైనా చేసుకోవచ్చా? ఇంట్లో చేసేటువంటి పూజా కార్యక్రమంలో గానీ, దేవాలయంలో చేయించుకునే పూజా కార్యక్రమాల్లో గానీ, ఏదైనా ఆ యజమాని యొక్క ఆరోగ్య స్థితిని బట్టే ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఒక ఏజ్ అనేటువంటిది వచ్చిన తర్వాత, ఒక అనారోగ్యం కలిగిన తర్వాత, కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వేసుకోవాల్సొస్తుంది కాబట్టి, ఆ మెడిసిన్సు ఉట్టిగా వేసుకోకూడదండి. ఏదన్నా తిన్న తర్వాతనే వేసుకోవాలంటారు. ఆ మెడిసిన్ వేసుకుంది తదనంతర కార్యక్రమం వాడు చేయలేడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందేం లేదు. శుభ్రంగా తినవచ్చు. దోషం లేదు. ఏదైనా కూడా నా ఆత్మని క్షోభన చేస్తూ భగవంతుని పూజ చేయమని ఎక్కడ చెప్పలే. అందుకనే ఒక 10 రోజుల తర్వాత మనం పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే, ఈ శరీరాన్ని ఆ సమయం వరకు ఆగేటట్టుగా ఈ శరీరాన్ని మనం పోషించగలగాలి. అంటే 2 వరకు 2 గంటలతో పూజ అయిపోతుంది. 2 గంటల వరకు కూడా ఏం తీసుకోకుండా ఉండేటువంటి ఇదిగా ఈ శరీరాన్ని చక్కగా పోషింపబడాలి. 10 గంటలకు భోజనం చేయటమో, 9 గంటలకు భోజనం చేయటమో, లేకపోతే 9 గంటలకు టిఫిన్ చేయటమో, 12 గంటలకు భోజనం చేయటమో, ఈ శరీరానికి అలవాటు చేసామనుకోండి, ఆ పూజా కార్యక్రమం రోజున కూడా ఈ 2 గంటల దాకా ఉండలేడు. అందుకని ఏదైనా సాధన అనేటువంటిది ముఖ్యం. కొంచెం సాధన చేసి ఉండవచ్చు. లేదు అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని మందులు వాడాల్సి వస్తుంది. ఆ మందులు వాడినప్పుడు ఖచ్చితంగా ఇది చేయవచ్చు. దోషం లేదు. ఏదైనా కూడా ఆరోగ్య పరిస్థితి ధర్మాన్ని బట్టే ఆచరింపబడి ఉంటుంది.